మీరు కొన్ని కొన్ని చిన్నవి మరి బోనస్ ఇవ్వడంలో మీకు అభ్యంతరం ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు ఎంతమంది బోనస్ ఇచ్చారు? 500 రూపాయలు చొప్పున ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే దాదాపు 14,000 రూపాయలు వాళ్ళ ఒక్కొక్క రైతు అకౌంట్ వాడాలి. ఎంతమంది రైతు అకౌంట్ వేసారు? వేస్తారా వేయరా? మీ ప్రణాళిక 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు. ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చారు, ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఇస్తారా ఇయ్యరా? మీ ప్రణాళిక జూన్ 4th తర్వాత మీరు ఇస్తారా? ఇస్తే మీ ప్రణాళిక ఏంది? రుణమాఫీ మీ ప్రణాళిక ఏంది? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, మీ ప్రణాళిక ఏంది? తులం బంగారం ఇస్తున్నారు, ఎంతమంది మహిళలకు ఇచ్చారు? 100 రోజుల పూట ఎవరు అడ్డుకున్నారు? ఇవ్వకపోవడానికి కారణం ఏంది? స్కూటీలు ఇస్తున్నారు, ఎవరు అడ్డుకున్నారు? ఇవ్వకపోవడానికి కారణం ఏంది? మీ ప్రణాళిక ఏంది? 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలోకి ఇస్తున్నారు, ఇవ్వండి, కారణం ఏంది? ఇవ్వకపోవడానికి ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఎంతమందికి ఇచ్చారు? ఇస్తారా ఇయ్యరా? 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, ఇస్తారా ఇయ్యరా? ఇలా ఫీజు రియంబర్స్మెంట్, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఘోరమైన పరిస్థితి. అంటే ఇలా హాల్ టికెట్లు ఇవ్వకుంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి యాజమాన్యాలు అన్ని కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా యాజమాన్యం సిబ్బంది కలిసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేద్దని చెప్పి హాల్ టికెట్లు ఇచ్చారు. ఎగ్జామ్ రాసిర్రు, వాళ్ళు పాస్ అయ్యారు, ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకోవాలంటే యాజమాన్యం ఏ విధంగా ఇస్తారు సర్టిఫికేట్? మరి విద్యార్థుల నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది? విద్యార్థులది విద్యార్థుల ఫ్యూచర్ ఏంది? మీరు ఫస్ట్ ఇయర్ ఫీజు ఏం లేదు మేము ఇయ్యం అని ఎన్నికల ముందు చెప్తే ఇలా యాజమాన్యం వాళ్ళ దారి వాళ్ళు తీసుకుంటారు, విద్యార్థులు కూడా దాన్ని ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళ యాజమాన్య పరిస్థితి ఏంది? 10 మందికి ఉపాధి కల్పించాల్సిన యాజమాన్యాలే ఉపాధి కోసం వెతుకునే పరిస్థితి, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇళ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి, విద్యార్థులకు తిరిగి సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ఇద్దరి మధ్య విద్యార్థులు అడిగిపోతున్నారు. ఇవాళ కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తారా చెల్లించారా? పూర్తి స్థాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇలా బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సర్టిఫికేట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, పైసలు పోవడానికి విద్యార్థులకు ఇబ్బంది వస్తున్నది. యాజమాన్యాలు ఏమంటున్నాయి? మేము ఫీజు రియంబర్స్మెంట్ చేయకుంటే మేము ఎట్లా ముందుకు పోవాలి? వాళ్ళు బాధపడుతున్నారు. సిబ్బంది మాకు జీతాలు ఇస్తున్నారని సిబ్బంది బాధపడుతున్నారు. ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించబడడం వల్ల హాస్పిటల్ వస్తే మెడవంటి బయట ఉక్కుతున్నారు పేదోళ్ళను. కాబట్టి అన్ని విషయాల్లో మీ ప్లాన్ ఏది? కేవలం రుణమాఫీ మేము ఆగస్టు 15 చేస్తామని చెప్పి చదువుకోవడం కాదు. మీ మీద ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకం ఉండాలంటే మీరు ఇటువంటి ఈ హామీల విషయంలో మీ ప్రణాళికను ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. మీకు టైం ఉంది. తిట్లు అయిపోయినాయి, ఇక విమర్శలు అయిపోయినాయి. ఇప్పుడు వెంటనే ప్లాన్ చేయండి. మళ్ళీ విమర్శలు ప్రతి విమర్శకు ఛాన్స్ లేదు, ఇక అసలే ఛాన్స్ లేదు. విమర్శలకు ప్రతి విమర్శకు అవకాశం ఇవ్వకండి, రాజకీయాలు పక్క పెట్టండి. మీరు నేను చెప్పిన డిమాండ్లను మీరు నెరవేర్చడానికి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మీరు కాపాడే ప్రయత్నం చేస్తారు? నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తారు? ఆర్టీసీ కార్మికుల సమస్యలున్నాయి, ఫస్ట్ నాడే జీతాలు పక్కా ఇస్తామని చెప్పి మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. పీఆర్సీ విషయంలో మీరు స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శానిటేషన్ సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ వాళ్ళకి కనీసం జీతాలుగా ఇబ్బంది పడుతున్నారు, కనీసం వాళ్ళకి ఇస్తారయ్యారా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? ఇవన్నిటి విషయంలో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు వెంటనే దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వేరే ఎన్నికలు వస్తాయి.